పాకిస్తాన్ కవింపు చర్యలతో నోటికి పని చెప్తే భారత్ మాత్రం బ్యాట్ తో పాకిస్తాన్ ను ఉతికి ఆరేసింది. ఆడుతున్నది అంతర్జాతీయ గేమ్ అన్న సంగతి కూడా మర్చిపోయి మరి గ్రౌండ్ లో విచిత్ర విన్యాసాలతో పాక్ ప్లేయర్స్ ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. ఆసియా కప్ లో భాగంగా లీగ్ దశలో భారత చేతిలో చిత్తైన పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించింది. ఈసారి జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేసిన పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ ను హార్దిక్ పాండ్యా త్వరగానే పెవలెనికి చేర్చి ప్రత్యర్థికి డేంజరస్ బేస్ మోగించాడు. ఇండియన్ స్పీడ్ స్టార్ బుమ్రా ధారాళంగా పరుగులు ఇచ్చినప్పటికీ మిగతా భారత బౌలర్స్ అందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పాకిస్తాన్ మరో ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత భారత్ ను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడు. 58 పరుగులు చేసిన ఫర్హాన్ ను తన బుట్లో వేసుకున్న శివం దుబే పాక్ ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుపడ్డాడు. భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్ వదిలేసినా సరే ఆ అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకుని పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్ శివం దుబే 2 వికెట్లు ఇచ్చి రాణించారు. దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్ తో బలంగా ఉన్న ఇండియా ఛేదనలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ముఖ్యంగా డేంజరస్ బ్యాటర్ అభిషేక్ శర్మ సిక్సర్లతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరి చేశాడు. మరోపక్క శుభ్మన్ గిల్ క్లాసికల్ బ్యాటింగ్ తో బంతిని పదే బౌండరీకి పంపించాడు. వీరిద్దరి దెబ్బకు పాక్ బౌలర్ సహనాన్ని కోల్పోయి రెచ్చగొట్టే మాటలతో భారత ఓపెనర్స్ తో వాగ్వాదానికి దిగారు. కానీ 39 బంతుల్లో 6 4లు 5 సిక్స్లతో 74 పరుగులు చేసిన అభిషేక్ శర్మ, అలాగే 28 బంతుల్లో 8 4లతో 47 పరుగులు చేసిన శుభ్మన్ గిల్ పాక్ బౌలర్స్ ను బెంబేలెత్తించారు. పాక్ బౌలర్ హరీష్ రాఫ్ 2 వికెట్లు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ మిగతా బౌలర్స్ అందరూ భారత్ ముందు తేలిపోయారు. జాగ్రత్తగా ఆడితే భారత్ కు కొంతమేర పోటీనిచ్చే అవకాశం ఉన్న పాకిస్తాన్ స్వయంకృతాపరాధంతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. చివరిలో తిలక్ వర్మ 30 పరుగులు చేయడంతో భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ పై తన బ్యాట్ తో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.